హాయ్ అండి. ఇప్పుడు మనం సాక్షి పత్రికలో ప్రచురితమైన ఒక తొలకరి అనే చక్కటి కథను విందామండి. మణెమ్మ ఉదయం 10 గంటలైనా పక్క మీద నుంచి లేవలేకపోతుంది. డిసెంబర్ నెల, పైగా రేకుల గది. లేచి మాత్రం ఏం చెయ్యాలి కనుక ఇద్దరు కోడళ్ళు నెలకొకరు చొప్పున ఇంత ముద్ద పడేస్తే తింటం తప్ప. వేడివేడి టిఫిన్ తిని ఎన్ని రోజులైందో. అడిగేవాడు లేడు. 70 ఏళ్లకే సరైన పోషణ లేక శరీరం నీరసించిపోతున్నది రోజురోజుకి. ఉందా పోయిందా ముసల్ది? 10 అయినా లేవలేదు. గది బయట పెద్ద కోడలి గొంతు వినబడింది. లేస్తున్నానమ్మా, బలహీనమైన గొంతుతో జవాబిచ్చింది మణమ్మ. లేలే, లేచి మొహం కడుగు. నీళ్ల టీ పాత బల్ల మీద పెట్టి వెళ్ళిపోయింది. లేచి మొహం కడుకుని వచ్చేసరికి టీ చల్లారిపోయింది. అదే గొంతులో పోసుకొని చద్దన్నం కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. ఇంకో అరగంటకి చద్దన్నం, పాత చింతకాయ పచ్చడి ప్లేట్లో వేసిపోయింది కోడలు. రోజూ అదే అన్నం, ఏదో ఒక పచ్చడి. తిని తిని విసుగు వస్తోంది. అయినా చేసేదేమీ లేదు. ఎవరు అడిగేవారు లేరు. ముసలి మనిషిని ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఒక్క పెన్షన్ తీసుకునేటప్పుడు నెలకొక కొడుకు వంతులేసుకుని బ్యాంకు నుండి తెచ్చిన డబ్బుని జేబులో వేసుకోవటమే తప్ప నెలకొకసారైనా నోరు తీపి చేయాలని అనుకోరు. మణెమ్మ నిట్టూర్చి స్నానానికని లేచింది. వేడి నీళ్లు ఏనాడూ నోచుకోలేదు. ఎండలో బకెట్ నీళ్లుంచి అవి గోరువెచ్చగా అయ్యాక స్నానం చేస్తుంది. రేకులు ఊడి వేలాడుతుంటాయి ఆ రేకు తలుపుకి. అదెక్కడ గీసుకుంటుందో ఏంటో అని భయం మణెమ్మకి. ఒక శీల కొట్టెయ్యమని ఎన్నిసార్లు అడిగినా వినిపించుకున్న పాపాన పోరు ఎవ్వరూ కూడా. నెలకొక ఒంటి సొబ్బు, బట్టల సొబ్బు ఒకటి ఇస్తారు, అంతే. అంతకు మించి ఏమీ విదల్చరు. జీవితం అంటే విరక్తి కలుగుతోంది. చావు రాదేంటి? యాతన లేని నిద్రలోనే ఊపిరాగిపోయేలా చెయ్యమని దేవుణ్ణి కోరుకోని రోజు లేదు. మణమ్మ జీవితం భర్త ఉన్నంతకాలం బాగానే గడిచింది. 6 ఎకరాల భూమిని ఆయనే చేసేవాడు. పాడి పంట జీవితం ఉన్నంతలో బాగానే గడిచిపోయింది. 2 కొడుకుల్ని బాగా చదివించాలని చాలా ఆశపడేవాడాయన. ఆశ నెరవేరలేదు. పెద్ద కొడుకు చిల్లర వ్యాపారం పెట్టుకున్నాడు. రెండోవాడు ధాన్యం కమిషన్ బిజినెస్ చేస్తున్నాడు. కోడళ్ళు మామగారు ఉన్నంతకాలం నోరు మెదపలేదు. క్రమంగా మణెమ్మ స్థానం వేప చెట్టు దగ్గర రేకుల గదిలోకి మారింది. ఎప్పుడైనా వరండాలో కూర్చున్నా సూటిపోటి మాటలతో బాధించి లేవగొడతారు. 4 మనవళ్ళున్నా వాళ్ళని చేరతీయడానికి ప్రయత్నిస్తే ఊర కుక్కల తంతు. పిల్లలకు ముసల్దానా అని వెక్కిరించటం నేర్పారు. మణెమ్మ కొడుకులైనా కొంచెం దయ చూపిస్తారేమోనని ఆశపడేది. అది ఎంత దురాశో ఆమెకు తెలిసొచ్చి మౌనంగా ఉండటం అలవాటు చేసుకుంది. స్నానం కానిచ్చి బయట అరుగు మీద కూర్చుని వచ్చే పోయే వాళ్ళని చూస్తూ కూర్చుంటుంది. అదే ఆమెకు కాలక్షేపం. అమ్మమ్మ అన్న పిలుపు విని కళ్ళు చికిలించి చూసింది విజయ, మునసబు కోడలు. తనని ఆప్యాయంగా పిలిచే ఏకైక మనిషి. ఆమె దుస్థితి తెలిసి వీలున్నప్పుడల్లా ఏదో ఒకటి తినటానికి ఇస్తుంటుంది. 2 బొబ్బట్లు కాగితంలో చుట్టి మణెమ్మకి తెచ్చిచ్చింది. అడపాదడపా విజయే దేవుడి ప్రసాదం అంటూ ఏదో ఒకటి తెచ్చి పెడుతుంటుంది. ఆత్రంగా 2 బొబ్బట్లు తిన్నది మణెమ్మ. విజయ మునసబు కోడలు కాబట్టి కోడళ్ళు ఏమీ మాట్లాడరు. అమ్మమ్మ, నీకు వాసు అని ఒక 10 ఏళ్ల అబ్బాయి మీ ఇంటి పక్క పోర్షన్లో ఉండేవాడు, గుర్తుందా? మణెమ్మ గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నం చేసింది. అవును, 20 ఏళ్ల వెనుక వాసు అని తన ఇంటి పక్క పోర్షన్లో ఉండేవాడు. 10 ఏళ్లుంటాయేమో వాడికి. సన్నగా పొడవుగా మౌనంగా ఉండేవాడు. వాసు అమ్మా నాన్న బస్సు యాక్సిడెంట్లో పోయారు. వాసు నాన్నకి వచ్చిన కాంపెన్సేషన్ తీసుకుని వాడిని తానే చదివిస్తానని తీసుకొచ్చాడు వాళ్ళ బాబాయి. పిన్నికి ఒక చిన్న బాబు ఉండేవాడు. వాసుని గవర్నమెంట్ బడిలో జాయిన్ చేసి చేతులు దులుపుకున్నాడు అతను. ఆమె పుట్టిల్లు అదే ఊరు. తరచూ పుట్టింటికి వెళ్ళిపోయేది. వాసు బాబాయి పిన్ని వాడిని ఒక్కడినే ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. వాడికి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. లెక్క ప్రకారం ఇచ్చిన బియ్యం రోజూ ఒక్కసారి వండుకునేవాడు. మణమ్మ కొన్ని రోజులు వాడి అవస్థ చూశాక 3 పూటలా తనే వాడి పరిస్థితి చూసి వాడికి అన్నం పెట్టేది. వాసు వద్దనేవాడు. కానీ ఆమె ఊరుకునేది కాదు. వాళ్ళ పిన్ని ఇంట్లో ఉన్నా ఆమెకు తెలియకుండా వాడి కడుపు నిండేలా చూసుకునేది.
2 ఏళ్ల తరువాత వాసు మేనమామ వాడిని చూడటానికి వచ్చాడు. వాడెంత దుర్దశలో ఉన్నాడో చూసి తనతో పాటు వాడిని తీసుకెళ్ళిపోయాడు. వాడి గురించి ఆమెకు ఆ తర్వాత ఏం సమాచారం లేదు. విజయ ద్వారా ఆమెకు తెలిసింది ఏంటంటే వాసు అగ్రికల్చరల్ బీఎస్సీ చేశాడు. మేనమామే అతనికి మంచి సంబంధం చూసి చేశాడు. వాసు మామగారితో కలిసి ఉంటాడు. అతనికి 2 పిల్లలు. వ్యవసాయంలో నూతన పద్ధతుల ద్వారా చాలా పేరు సంపాదించాడు. అమ్మమ్మ నీ గురించి అంతా చెప్పాను. విని చాలా బాధపడ్డాడు. వీలు చూసుకుని వస్తానని చెప్పాడు. మణెమ్మ వాసు కోసం ఎదురు చూడసాగింది. వాసుని చూడాలని ఒక కోరిక, అంతే. అంతకు మించి ఏ ఆశ లేదు. అలా వారం గడిచింది. ఓ రోజు మణెమ్మ చెద్దన్నం కంచంలో పెట్టుకుని దిగాలుగా కూర్చుని ఉన్న సమయంలో హఠాత్తుగా వచ్చాడు. ప్రక్కన విజయ ఉంది. అమ్మమ్మ ఎవరొచ్చారో చూడు. ఎవరమ్మా, ఎవరు వచ్చారు అంటూ ప్రశ్నిస్తున్న ఆ వృద్ధురాలిని, ఆమె దయనీయ స్థితిని చూసి చలించిపోయాడు వాసు. ఏ ఉపోద్ఘాతం లేకుండా ఆమె ప్రక్కన కూర్చుని, నేనమ్మా వాసుని అంటూ, నాతో వస్తావా పెద్దమ్మా అని అడిగేశాడు. మణెమ్మ ముఖం వెలిగిపోయింది. అంతలోనే దిగాలుగా చూస్తూ, ఎందుకు పనికిరాని ఈ ముసల్దాన్ని ఏం చేసుకుంటావు నాయనా? చూపు కూడా అనట్లేదు. ఆమె కంటి నిండా నీళ్లు చెంపల మీదుగా కారసాగాయి. వాసుకి కూడా కంటనీరు వచ్చింది. ఆ రేకుల గది, తీగకు వేలాడుతున్న పాత బట్టలు, పచ్చడి మెతుకులతో ఉన్న ప్లేట్, ఇవన్నీ చూసి అతని మనసు కదిలిపోయింది. వాసు ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా విజయతో అన్నాడు, నేను పెద్దమ్మని నాతో తీసుకెళ్తానమ్మా అంటూ. లేచి బయటకు వెళ్ళాడు. గుమ్మం దగ్గర ఆగి తన చేతిలో ఉన్న ప్యాకెట్ విజయకు అందిస్తూ, ఇంకా ఇక్కడ వస్తువులేమీ ప్యాక్ చేయకండి, నేను వాళ్ళ కొడుకులను అడిగి వస్తాను అని చెప్పాడు. విజయ, అమ్మమ్మ లేచి చీర మార్చుకో. మణెమ్మకి అంతా కలలా ఉంది. వెళ్ళు అమ్మమ్మ, నీ కష్టాలు తీరినట్టే. ఆయన నాకు ముందే అన్నీ చెప్పారు. మణెమ్మ ఒక్క నిమిషం అనుకుంది తనలో తాను. వెళ్తాను. ఇంత దుర్భర జీవితం కంటే వెళ్ళిపోవటమే నాకు విముక్తి. వాసు ఇంట్లోనే ఉన్న కొడుకులను పిలిచాడు బయటకు. తనని తాను పరిచయం చేసుకొని అన్నాడు, నేను పెద్దమ్మను నాతో మా ఊరు తీసుకెళ్దామని అనుకుంటున్నాను. మీకేమీ అభ్యంతరం లేదుగా? ఎన్ని రోజులు? పెద్ద కొడుకు దిలాసాగా అడిగాడు. మీరు అనుమతిస్తే ఎన్ని రోజులైనా చూసుకుంటాను. మళ్ళీ ఎందుకు మాకీ సంత? మీరే చూసుకోండి సచ్చిందాకా, చిన్న కోడలు అన్నది. వాసు ఆ నలుగురికేసి చూస్తూ అనుకున్నాడు. ఒక్క వృద్ధురాలి పట్ల వాళ్ళు చూపుతున్న అమానవీయ ప్రవర్తన చూసి రాక్షసులు ఎక్కడో ఉండరనుకుంటూ, చాలా థ్యాంక్స్ అండి అంటూ మణెమ్మ దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే ఆమె రెడీ అయ్యింది. ఇన్నోవాలో ఆమెను సౌకర్యంగా కూర్చోబెట్టి డోర్ వేశాడు. విజయ్ వైపు తిరిగి నమస్కరిస్తూ, మీ సహాయానికి చాలా థ్యాంక్స్ అమ్మా. మీకు వీలున్నప్పుడు తప్పకుండా మా ఇంటికి రండి అంటూ కారులో కూర్చున్నాడు. దూసుకుపోతున్న కారుని చూస్తూ, ముసల్దానికి ఎంత అదృష్టం పట్టింది, నిరసనగా అనుకుంటూ కూర్చున్నారు కొడుకులు కోడళ్ళు. జీవితంలో కారెక్కి ఎరగదు మణమ్మ. పడుకుంటావా అమ్మా అన్న వాసుతో, లేదు నాయనా, కూర్చుంటా అని జవాబిచ్చింది. ముందు టిఫిన్ చేద్దాం. అరగంట తరువాత మంచి హోటల్ ముందు ఆపి ఆమె దిగటానికి సాయం చేశాడు. రెస్ట్ రూమ్ దగ్గర ఉన్న ఆమెకు డబ్బులిచ్చి జాగ్రత్తగా తీసుకెళ్ళమని చెప్పాడు. అమ్మా, ఏం తెప్పించమంటావు? నీ ఇష్టం నాయనా. 2 ఇడ్లీ, దోశ, వడ ఇద్దరికీ తెప్పించాడు. ఎన్ని రోజులైందో అటువంటి టిఫిన్ తిని. ఆమె తినే విధానమే చెబుతోంది. టీ త్రాగాక ప్రయాణం మొదలైంది. మణెమ్మ నిద్రలోకి జారుకుంది. ఎన్ని గంటలు గడిచాయో. కారు వాసు ఊళ్ళోకి ఎంటర్ అయ్యాక మెలకువ వచ్చింది మణెమ్మకి. అంత కమ్మటి నిద్ర జీవితంలో ఎరుగదు. కారు వాసు ఇంటి ముందు ఆగింది. తడబడుతూ దిగుతుండగా లలిత వచ్చి నెమ్మదిగా దిగండి అత్తయ్యా అంటూ చేయి అందించింది. ఇంటి ముందు పెద్ద పెద్ద అరుగులతో ఆ లోగిలి ఎంతో అందంగా ఉంది. మెట్లు ఎక్కే ముందు కాళ్ళు కడుక్కోవటానికి పంపు ఉంది. శుభ్రంగా కాళ్ళు కడుక్కుని చెప్పులు అక్కడే విడిచి ఇంట్లోకి వెళ్ళింది. ఆమెను సోఫాలో కూర్చోబెట్టి మంచినీళ్లు తేవటానికని లోపలికి వెళ్ళింది లలిత. ఆమె అమ్మా నాన్న వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకున్నారు. వాళ్ళు ఎంతో ఆదరంగా, మీకిక్కడ ఏ ఇబ్బంది ఉండదమ్మా, మేము మీకు తోడుగా ఉంటాము అన్నారు.
అంత మర్యాదతో కూడిన మాటలు విని ఎన్నేళ్లు గడిచాయో. మణెమ్మని హాలుకి ఆనుకుని ఉన్న గదిలోకి తీసుకెళ్ళింది లలిత. ఈ రోజు నుండి ఇది మీ గది అత్తయ్య, మీరు కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి, నేను భోజనాలు ఏర్పాటు చేసి వస్తాను అంటూ వెళ్ళింది. మణెమ్మ గది అంతా కలియ చూసింది. నీటుగా ఉన్న పక్క, దాని ప్రక్కనే బాటిల్తో నీళ్లు, గ్లాస్ ఉన్నాయి. బాత్రూమ్ తలుపు తీసి చూసింది. ఎంతో నీటుగా ఉంది. జయమ్మ వచ్చింది. నా పేరు జయమ్మ, మిమ్మల్ని కనిపెట్టుకుని ఉండమన్నారమ్మా వాసు సార్. అమ్మా రండి భోజనానికి అంటూ కిచెన్ ప్రక్కన ఉన్న పెద్ద హాల్లోకి దారి తీసింది. వాసు మణెమ్మ ప్రక్కన కూర్చుని ఆమె మొహమాట పడకుండా చూశాడు. అయిన వాళ్ల దురాగతానికి 10 ఏళ్లుగా గాయపడిన ఆమెకి శారీరకంగా మానసికంగా ఏదో తెలియని ప్రశాంతత మనసంతా పరుచుకోగా మెల్లగా నిద్రలోకి జారుకుంది. ఏ కలత లేని ప్రశాంతమైన నిద్ర. చీకటి పడుతుండగా మెలకువ వచ్చింది. వెంటనే లేవకుండా అలాగే కూర్చుంది. పనమ్మాయి జయమ్మ వచ్చి, లేచారా అమ్మా, రండి మొహం కడుక్కుందురు గాని. మొహం తుడుచుకోవటానికి టవల్ అందించింది. పొగలుగొక్కుతున్న టీ లలిత తెచ్చిచ్చి ప్రక్కనే కూర్చుని, బాగా అలసిపోయినట్టున్నారత్తమ్మ, కాసేపు ఆగి వేనీళ్లతో స్నానం చెయ్యండి, అలసటపోతుంది. జయమ్మ కాసేపు ఆగి అమ్మ స్నానం చేస్తారు, దగ్గురుండు. మణెమ్మకి క్రమంగా ఆ ఇంట్లో వాతావరణం అలవాటైంది. ఒక పద్ధతిలో మనుషులు ప్రవర్తించే విధానము, ముఖ్యంగా తనను సొంత తల్లిలా వాసు చూసే విధానం, కోడలు ఆమె తల్లిదండ్రులు చూసే గౌరవం, ఇదంతా కలో నిజమో అన్న సందేహం కలిగేది. పదే పదే పిల్లలు చాలా ప్రేమతో నానమ్మ అంటూ పిలవటం ఎంతో సంతోషం కలిగించేది. మణెమ్మకి కొత్త జీవితం మొదలైంది. 15 రోజుల తర్వాత ఆమెకు కొంత బలం వచ్చిందని అనిపించాక 2 కళ్ళకి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించాడు వాసు. జయమ్మని పూర్తిగా ఆమె సేవకై నియమించాడు. ఆమెకు బలమైన ఆహారం ఇచ్చే బాధ్యత లలిత తీసుకుంది. ఒక వృద్ధురాలికి ఇవ్వాల్సిన గౌరవం, ప్రేమ, ఆదరం అన్నీ ఆ ఇంట్లో లభించాయి. మణెమ్మలో చాలా మార్పు వచ్చింది, శారీరకంగా మానసికంగా కూడా. మణెమ్మకి రోజులు హాయిగా గడిచిపోతున్నాయి. ఆ మధ్య 2 వెడల్పాటి బంగారు గాజులు, 2 మెళ్ళోకి ఒక గొలుసు చేయించాడు వాసు. వద్దు నాయనా, నాకెందుకీ ఖరీదైన నగలు అని వారించినా వినకుండా లలిత చేత ఆమె మెళ్ళో వేయించాడు. అప్పుడప్పుడు మణెమ్మకి మళ్ళీ వాసు తనని ఆ రేకుల గదికి పంపించినట్టు పీడకలలు వస్తుండేవి. అది కళ, నిజం కాదు అని సమాధానపడేది. వాసు ఎప్పుడూ పొలం పనులలో తీరిక లేకుండా ఉండేవాడు. ఒక్కో రోజు అందరూ కలిసి ఆట విడుపుగా భోజనాలు పొలంలో ప్రత్యేకంగా నిర్మించిన ఒక పర్ణశాల లాంటి పాక దగ్గర గడిపేవాళ్ళు. ఆ రోజు ఉదయం 10 గంటలప్పుడు ఇంట్లోనే ఉన్నాడు వాసు. వంటింట్లో జయ వాళ్ళు కూరలు తరుగుతూ ఉంటే కుర్చీలో కూర్చుని కబుర్లు చెబుతూ కూర్చోవటం అలవాటైంది మణెమ్మకు. తన అనుభవాన్ని ఎంతో గౌరవించే లలిత అంటే మణెమ్మకు ఎంతో ఇష్టం. వాసు లలిత హాలులో తన గురించి మాట్లాడుకోవటం వినిపించి ఆలకించసాగింది. అమ్మతో జర్నీ గురించి చెప్పావా? లేదు, నాకంటే మీరు చెప్తేనే బాగుంటుందేమో. సరే, సాయంత్రం నేనే చెప్తాను. కావలసిన బట్టలు ఇంకా ఏమేమి అవసరమో జాగ్రత్తగా సర్దు, సరేనా? లలిత సరేనంది. అన్నీ లిస్ట్ రాసి పెట్టా, అలాగే సర్దుతాను. వాసు బయటకు వెళ్ళాడు. వాళ్ళ మాటలు విన్న మణెమ్మ కలవరపడిపోయింది. నెమ్మదిగా లేచి గదిలోకి వెళ్ళింది. ఎందుకో హఠాత్తుగా అంతులేని నిస్సత్తువ ఆవరించింది. ఆలోచిస్తూ పడుకుంది. అవును, వాళ్ళు మాత్రం ఎన్ని రోజులు తన భారాన్ని మోస్తారు? తన ఆరోగ్యం బాగు చేశారు, కళ్ళకు ఆపరేషన్ చేయించి కళ్ళు కనబడేలా చేశారు. ఇంకా చివరి వరకు తన భారాన్ని మోయాలని ఆశపడటం దురాశ కాదా? మణెమ్మ ఎన్నో యాతనలు అనుభవించిన మనిషి. అందుకే ఆ దుఃఖం నుంచి త్వరగానే కోలుకుంది. లేచి మొహం కడుక్కొని బయటకు వచ్చింది. తన మనసులోని భావాలని బయటపడకుండా శతవిధాలా ప్రయత్నం చేస్తూ పదే పదే ఆ ఇంటి పరిసరాలను, మనుషులను తరచి చూడసాగింది. ఎందుకంటే అటువంటి మంచి మనుషులను తాను ఇక ఈ చరమదశలో చూడలేదు గనుక. భోజనానికని వచ్చిన వాసుని తదేకంగా తనివి తీరా చూడసాగింది. భోజనం అయ్యాక గదిలోకి వెళ్ళిపోయింది మణెమ్మ. పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఎలాగో ఆపుకుంటుంది. వాసు లోపలికి వచ్చి మంచం ప్రక్కన కుర్చీలో కూర్చున్నాడు. లలిత కూడా వచ్చి
అతని వెనకే వచ్చి నుంచుంది. అమ్మా, నీతో కొంచెం మాట్లాడాలమ్మా. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని నెమ్మదిగా అన్నాడు. ఇప్పుడు నీ ఆరోగ్యం బాగానే ఉంది కదమ్మా? జర్నీ చేయగలవు కదా? వచ్చే కన్నీరుని ఆపుకుంటూ కళ్ళు దించుకునే తల ఊపింది మణమ్మ. అయితే టికెట్స్ కన్ఫర్మ్ చేస్తాను. ఎక్కడికి అని అడిగే ధైర్యం లేక అలాగే నాయనా అని అంటుండగానే ఆమె కండ్ల వెంట నీరు కారసాగింది. భార్యాభర్తలిద్దరూ కంగారు పడిపోయారు. ఎందుకమ్మా, ఏమైంది? నీకిష్టం లేకపోతే వద్దు. లేదు నాయనా, వెళ్తాను. ఇంకా నువ్వే చివరి వరకు చూడాలని దురాశ లేదు నాకు. వాసుకి అర్థం కావటానికి కొంత సమయం పట్టింది. నవ్వుతూ ఆమె ప్రక్కన కూర్చుని, నేను మామయ్య అత్తయ్య వాళ్లతో నిన్ను కూడా కాశీ ప్రయాణానికని ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయటానికి అడిగాను. కాశీకా? నమ్మలేనట్టుగా అతని కేసి చూస్తూ అడిగింది. అవును, నిన్ను ఎప్పుడూ ఆ రేకుల గదికి, ఆ రాక్షసుల దగ్గరికి ఎప్పటికీ పంపను, నువ్వు కోరుకుంటే తప్ప. మణమ్మ కదిలిపోయింది నిలువెల్ల. నేను నీకేమి చేశానని నాకింత అదృష్టం కలుగజేశావు నాయనా? అమ్మా, నిన్ను తీసుకురావటం చాలా ఆలస్యం చేశానమ్మా. ఆ రోజుల్లో నువ్వు చూపిన దయ, పెట్టిన అన్నమే నన్ను బ్రతికించింది. నేను జీవితంలో ఎవరికైనా రుణపడ్డానంటే అది నీకు, తర్వాత మామయ్యకు, లలితకు మాత్రమే. మణమ్మ తన ముడతలు పడిన చేతులతో వాళ్ళిద్దరి చేతుల్ని కళ్ళకద్దుకుంది. భార్యాభర్తలిద్దరికీ కనుల నీరు వచ్చింది. వాసు అన్నాడు, అమ్మా, ఈరోజు చెబుతున్నాను, నువ్వు నాకు బరువు కాదు. నీకు సేవ చేసే అదృష్టం నాకు కలిగించు. రెండు చేతులు జోడించి అంటున్న భర్తలోని మానవీయతను చూస్తూ పులకించిపోయింది లలిత. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఉంటానండి.